హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ టాక్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈరోజు నేను మన వీడియోలో చేయబోయే రెసిపీ ఏంటంటే బార్లీ జావా అండి. ఈ మధ్య కొంచెం ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా, కొంచెం పిల్లలైతే డీహైడ్రేట్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ అనేది చేశాను. అదేలా చేశానో చూపించేస్తున్నా, సార్ చూసేసేయండి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ట్రై చేయవచ్చు. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇలాగా ఒక స్పూన్ వరకు సబ్జాలను ఒకసారి బాగా వాష్ చేసుకొని దీన్ని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ ప్రొసీజర్ చూసేద్దాం. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు బార్లీలను వేసుకొని ఈ బార్లీలను బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవడం వల్ల మనకి పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో బార్లీలను డ్రై రోస్ట్ చేయాలి. ఒక 10 మినిట్స్ పాటు వేయిస్తే బార్లీలు అనేవి కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకుని చల్లార్చుకుని దీన్ని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ బార్లీలు అనేవి మనకి యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైనా ఈ బార్లీ వాటర్ తాగొచ్చండి. లేదు అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని లేదు జీర్ణాశయ సమస్యలను ఈ బార్లీ వాటర్ అయితే కనుక కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫైన్ పౌడర్లా అయిన తర్వాత దీన్ని మనం ఎంతైతే జావా ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అంత పౌడర్ని తీసుకోవాలి. సో ఈ విధంగా పౌడర్ తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దీన్ని లంప్స్ లేకుండా దీన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదండి, ఇలాగా దీన్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని కాసేపు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లో 3 గ్లాసుల వరకు నేను ఇక్కడైతే వాటర్ తీసుకున్నానండి. 1 స్పూన్ బార్లీ పిండికి గాను 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అలానే మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి వాటర్ని కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బార్లీ పౌడర్ వేసుకొని దీన్ని బాగా మరిగించడమే. సో ఇలా ఈ బార్లీ వాటర్ అనేది మనము కాచుకోవాలి. ఇది కాచుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత అసలు ప్రొసీజర్ ఇక్కడేనండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జాలు, అలానే కొంచెం చిలుకుకున్న పెరుగు అండ్ కొంచెం టేస్ట్ కోసం కరివేపాకు వేసుకొని దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము బయట నుంచి వచ్చినప్పుడు లేదు అంటే రోజు కూడా ఈ బార్లీ డ్రింక్ అనేది తీసుకోవచ్చండి. లాస్ట్లో కొంచెం లెమన్ అనేది పిండుకొని దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఈ బార్లీ జావా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.